అందరికీ నమస్తే. నేను సైదే మామిడి, ఎస్ మై యూట్యూబ్ ఛానల్. సో లిటరల్ గా చెప్పాలంటే చాలా రోజుల తర్వాత చాలా స్పెషల్ అండ్ ముఖ్యమైన వ్యక్తితో నేను ఇంటర్వ్యూ చేద్దామని వెయిట్ చేసిన. సో లిటరల్ గా నాకు ఈ ఇంటర్వ్యూ కోసం నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. సో లక్కీగా నాకు ఈ రోజు అన్నగారు టైం ఇచ్చారు. సో ఆ వ్యక్తి ఎవరో కాదు, నల్గొండ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నల్గొండ జిల్లా డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ గారిని ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. అన్న నమస్తే. నమస్కారం సయ్య గారు. నమస్కారం అన్న, బాగున్నారా అన్న? బాగున్నా, ఫుల్ ఫైన్ ఉన్నాను. సో ముందుగా నిజంగా చెప్పాలంటే చాలా థ్యాంక్ యూ అన్న, ఇంటర్వ్యూ నాకు ఇన్ని రోజులకైనా ఒప్పుకున్నందుకు. కానీ ఒక విషయం అన్న, చాలా రోజు మీరు అడుగుతా ఉన్నారు, నాకు టైం దొరకట్లేదు, ప్లస్ ఇవాళ రోజు ఇక్కడికి రమ్మని రావడం జరిగింది. ఓకే, ఐ ఆల్సో హ్యాపీ టు సీ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఫస్ట్ లిటరల్ గా ఒకటే మాట చెప్తానా, నా ఇంటర్వ్యూ అనేది చెప్పాలంటే చాలా కల్టుగా ఉంటది అన్న. ఓకే, మీ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది నేను ఎంక్వైరీ చేస్తే, బట్ నా కల్ట్ ఇంటర్వ్యూకి మీ ఎక్స్పీరియన్స్ కి ఎలా కుదురుద్దో చూడాలి. సో ముందుగా నాకు అర్థం కాని విషయం అంటే, మిమ్మల్ని అనట్లేదు ఈ విషయం, ఇప్పుడంటే మీరేదో లేట్గా ఇచ్చిరని నేను ఫీల్ అవ్వట్లేదు, కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని ఇంటర్వ్యూ అడిగితే అమ్మమ్మ వద్దు, మండల పార్టీ అని అడితేనేమో జిల్లా పార్టీ అనే ఫీల్ అవుతాడు, జిల్లా పార్టీ అని అడితేనేమో ఎమ్మెల్యేలు ఫీల్ అవుతారు, మంత్రులు ఫీల్ అవుతారు. ఇదేందన్నా నాకు అర్థం కాదు, గట్ల చెప్తారు అంటే. ఇలాంటిది ఏమన్నా ఈర్ష్య ఉంటుందా? మీరు ఇక్కడ ఇరికిస్తేనే భయపడుతుంటారు అంతా, లేకపోతే ఇరికిస్తేనే భయపడుతున్నట్టు. అట్లేం లేదు, వాళ్ళు పార్టీకి పనిచేసారు. గత 10 ఏళ్లలో మండల పార్టీ ప్రెసిడెంట్స్ కానీ, బ్లాక్ ప్రెసిడెంట్స్ కానీ, జిల్లా ప్రెసిడెంట్ కానీ, రాష్ట్ర పార్టీ అందరూ కూడా ప్రతి ఒక్కరు పనిచేసారు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత కేసీఆర్ మీద వ్యతిరేకత, అన్ని అబద్ధాలు, వాగ్దానాలు రకరకాలే ఉన్నాయి కదా కేసీఆర్ చేసిన ఆయన్ని. బడుగు బలహీన వర్గాలకు అన్ని ఇల్లు కట్టిస్తా, 3 ఎకరాల భూమి ఇస్తా, ఇక ఉద్యోగస్తులందరికీ బిఏలు ఇస్తా, పిఆర్సీలు ఇస్తా, ప్రతి ఒక్కరు వ్యతిరేకమైనారు. అన్ని వర్గాలు, సంబంధ వర్గాలు వ్యతిరేకమైనాయి. ఆ తర్వాత ఇవాళ విద్యార్థులు వ్యతిరేకమైనారు, రైతులు వ్యతిరేకమైనారు. కానీ ఇలా మేమందరం చూసిన కృషి వల్ల ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ వెంకటరెడ్డి గారు, జనారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వాళ్ళందరూ కూడా గట్టిగా ఇలా కాంగ్రెస్ పార్టీకి, వాళ్ళంతా పార్టీకి ఉన్నారు కాబట్టి ఇలా పార్టీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళకి అందరికీ ఇండివిజువల్ ఇమేజ్ ఉంది వాళ్ళందరికీ. దే ఆర్ ఆల్ సిన్సియర్ లీడర్స్, అంతా సిన్సియర్ పనిచేసే లీడర్స్, ప్రజల కోసం పనిచేసే లీడర్లు. కాబట్టి వాళ్ళందరూ ఇలా మళ్ళా నిలబెట్టుకున్నారు పార్టీని. తర్వాత వాళ్ళు నిలబడరు ఇలా ప్రజలలో. అబద్ధపు మాటలు చెప్పలేదు, లేనిపోయి అన్ని మీకు అది ఇస్తామని చెప్పలేదు. ఎంతసేపు ప్రజలను పట్టుకొని ప్రజల కోసం పనిచేశారు కాబట్టి ఇలా ప్రజలందరూ వాళ్ళు మళ్ళీ నిలబెట్టడం జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కారణం అదే. కాంగ్రెస్ పార్టీ అంటే మనం తిప్పదు, మాట తిప్పదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక బడుగు బలహీన వర్గాల పార్టీ, మన పార్టీ. కాబట్టి అన్ని వర్గాలు, సంబంధ వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీలో బతకచ్చు. ఇలా పోలీస్ చూసిరా మీరు, గత 10 ఏళ్లలో పోలీస్ హెరాస్మెంట్ ఎట్లుండే, ఇవాళ పోలీసుకి ఎవరన్నా టీఆర్ఎస్ పార్టీ లీడర్లు అందరూ పోలీస్ హెరాస్మెంట్ చేసేది బాగా. మన జగదీశ్వరుడు ఒక ఇంటర్వ్యూ చేసిన, పోలీసులు పెట్టి నడిపిస్తారని సిగ్గులే కదా నిజంగా చెప్పడానికి. ఎందుకంటే అతను చేసిన అరాచకాలు, మేము ధర్నా చేస్తే పోలీసు పట్టుకుపోయి ముందర మమ్మల్ని పై కూర్చోబెట్టేది. హౌస్ అరెస్ట్, ప్రివెంటివ్ అరెస్టులు, మమ్మల్ని రోడ్డు ఎక్కితే మా మీద కేసులు. ఇప్పుడు ఎన్ని కేసులు ఉన్నాయి మా మీద? మున్గోడు బై ఎలక్షన్ల, నాగార్జున సాగర్ బై ఎలక్షన్ల, హుజూర్ నగర్ బై ఎలక్షన్ల. హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజంగా అక్కడ మేము మున్సిపల్ ఎలక్షన్ పోతే రఘు బాబు అనే డిఎస్పీ లాఠీ చార్జ్ చేయడం జరిగింది మా మీద. లాఠీ చార్జ్ చేస్తే మా వాళ్ళందరినీ, మా మాజీ సర్పంచ్లను, సర్పంచ్ అందరినీ కొట్టడం జరిగింది. ఆయన లాఠీ చార్జ్ విచ్చలవిడిగా. మేము అప్పుడు తిరగబడ్డా ఆయన మీద. అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకుపోయి అరెస్ట్ చేస్తే నేను ధర్నా చేస్తే ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీని వాళ్ళు చాలా చిన్నచూపు చూసిండ్రు. వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళ అహంకారంతో, పొగరుతోటి, డబ్బుతోటి ఇలా రాజ్యవరాలను చూసారు. కానీ అది ప్రజలందరూ తిప్పికొట్టారు. అది ఎన్నడూ కూడా డబ్బు, అహంకారం, మదం పనికి రాదు. కేటీఆర్ గానికి, హరీష్ రావు గానికి, తర్వాత కేసీఆర్ గారికి, ఇద్దరికి ముగ్గురికి బుద్ధి చెప్పుకుంటారు. కవితం ఎక్కడుంది? ఇలా బీహార్ జైల్లో ఉన్నది. చూసినా మన ఫోటో ఎట్లా ఉందో, ఒక ముసలం 70 ఏళ్ళ ముసలం అన్నట్టు అయినప్పుడే. అందరు కూడా అదనుకోవాలి మనుషులు, ప్రజలందరూ కూడా. ఈ తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ, తెచ్చింది కాంగ్రెస్. కానీ వాళ్ళు ఏం చేసిన మధ్యలో ఈ 10 ఏళ్ల నాటకాలు ఆడి కాంగ్రెస్ పార్టీ అనుభవెక్కి కాంగ్రెస్ పార్టీ లీడర్లందరినీ, వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకొని మా పార్టీని వీక్ చేయాలని చూసి ఉంది. కానీ ఇలా ఏం జరిగింది? దానికి 3 నెలలే కాదు, జస్ట్ 3-4 months లో ఆయన పార్టీ మొత్తం పతనమైంది. ఇప్పుడు బీఆర్ఎస్ మన ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లా ఒక్క సీట్ కూడా రాదు. బీఆర్ఎస్ ఒక్క సీట్ కూడా రాదు. ఇప్పుడు జరిగిన ఎంపీ ఎలక్షన్ లో మీ కాంగ్రెస్ పార్టీకి
ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మీరు? 10 నుంచి 12 సీట్లు వస్తాయి. 10 నుంచి 12 సీట్లు వస్తాయి. మిగిలిన 5 సీట్లు బీఆర్ఎస్ కి వస్తాయా? బీఆర్ఎస్ కాదు, బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో ఉంటుంది. నాకు తెలిసి బీఆర్ఎస్ ఉండదు, బీజేపీ ఉండొచ్చు. అంటే మీకు ప్రధాన ప్రతిపక్షం బీజేపీ అనుకుంటారా బీఆర్ఎస్? బీజేపీ అనుకుంటున్నాం మేము. అసలు బీఆర్ఎస్ కౌంటే లేదా? బీఆర్ఎస్ లెక్కే లేదు, మొత్తం పార్టీ పతనమైన. సో మీరు గిందాక అన్నట్లుగా మీ మాటల్లో మీరు అన్నారు పోలీసులకు మేము పూర్తి స్వేచ్ఛనిచ్చినాం, మేము వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మేము ఎక్కడ పోయినా కూడా మమ్మల్ని అరెస్ట్ చేసిన అంటారు. మరి మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చాలా పదుల సంఖ్యలో పోలీస్ ఆఫీసర్లని కానీ ఎస్ఐ కాంచి మొదలు పెడితే సిఏ డిఎస్పీ సిఎల్ అందరూ కూడా ఎందుకు ట్రాన్స్ఫర్ చేసిరన్న? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు వాళ్ళు పనిచేసిండ్రు. బీఆర్ఎస్ టీమ్ పోలీసులందరూ తీసేసి ఇప్పుడు కాంగ్రెస్ టీం పోలీసులను పెట్టి, నాట్ కాంగ్రెస్ టీం, నాట్ బీఆర్ఎస్ టీం. ఇక్కడ ఒకటే లెక్క, ఎవరైతే 10 ఏళ్ళు పనిచేసిన ఆఫీసరే పనిచేసుకుంటా పోయిండు, స్టేషన్లు ఇవ్వలేదు. మంచి మంచి సిన్సియర్ ఆఫీసర్స్ అందరినీ డార్క్ లో పెట్టిర్రు. వాళ్ళందరికీ ఏం పోస్టులు ఇచ్చారు? సిసిఎస్ లోనో లేకపోతే లా అండ్ ఆర్డర్ ఇవ్వకుండా సిసిఎస్ విఆర్ లోనో పెట్టిరు వాళ్ళందరినీ. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళ పోలీసులు వాళ్ళ మాట ఇల్లేదని చాలా మంది ఆఫీసర్లకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎట్లా అంటే ఎవరైతే బడుగు బలహీన ఎస్ఐలు ఉన్నారో, ఎవరైతే కొంచెం లా అండ్ ఆర్డర్ బాగా మెయింటైన్ చేసి సిన్సియర్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ఇలా ఎంతసేపు మనం చూసి కదా, టాస్క్ ఫోర్స్ ఆయన చేసిండు, ఐజీ ఆయన చేసిండు. ప్రతి ఒక్కరు వాళ్ళ కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు, లేకపోతే వాళ్ళ సంచి మోసిన వాడు, పార్టీకి బాగా మీరు చూసి ఎన్ని అవతకు వచ్చినాయి ఈ మధ్యలో. ప్రభాకర్ రావుది కానీ, ఇంకా ప్రణీత్ రావుది కానీ, ఎంతమంది అని మీరు చూస్తా ఉన్నారు కదా పత్రిక వాళ్ళందరూ. కాబట్టి పోలీసు వాళ్ళకు మేము స్వేచ్ఛ ఇచ్చినాం. ఇచ్చిన స్వేచ్ఛ వాళ్ళు కాపాడుకోవాలి. ఆ తర్వాత ప్రజలకు పనిచేయాలి. ఎవరో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఒక ప్రశ్న అడిగింది మన ఎవరు అంటే, పోలీసులు అందరికి ఒక మాట చెప్పించిందంట, ల్యాండ్ కేసులలో ఎవరైనా సరే ఎవరికి న్యాయం ఉంటే వాళ్ళు చేయండి, మా పార్టీ మీ పార్టీ కాదు. ఎవరు చెప్తారా మాట? బీఆర్ఎస్ పార్టీలు చెప్పిరా? జగదీష్ రెడ్డి గారు చెప్పిండా? ఎప్పుడైనా కేటీఆర్ గారు చెప్పిండా? అంటే అట్లా ప్రజల ముందు అట్లా చెప్తారేమోకరంగా మళ్ళీ మీరు చెప్తేనే పని అయితే తప్పది. మా జగన్రెడ్డి గారిని చూడండి, మేము నేర్చుకున్నాను, చాలా మంది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు పోయినా సరే ముందులో సగం ఆయన వింటాడు, ఆయన ఫైల్ పోతే ఆయన వింటాడు, ఈ ఫైల్ మొత్తం చదువుతాడు, ఇది పని అయ్యేదంటే పోలీస్ ఆఫీసర్ చెప్తాడు, లేకపోతే కాకపోతే ఇది మాత్రం కాదని చెప్పేసి. జానారెడ్డి గారి గురించి మీరు బాగానే గుర్తు చేసారు. యాక్చువల్ ఈ క్వశ్చన్ నేను అడిగే క్వశ్చన్ లో కూడా వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పాలన అంటే, బీఆర్ఎస్ పార్టీ అంటే కుటుంబ పాలన అన్నారు. కవిత, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు అని అన్నారు. ఇప్పుడు మరి నల్గొండ ఎంపీ ఎలక్షన్ లో చూసుకున్నట్లయితే జానారెడ్డి గారు ఇచ్చిన కొడుకు ఎమ్మెల్యే టికెట్, మళ్ళీ జానారెడ్డి గారి కొడుకు ఎంపీ టికెట్. మరి ఇక్కడ మాత్రం మీకు కుటుంబ పాలన లేదా? కాంగ్రెస్ లో దీని కుటుంబ పాలన ఓకే. ఫస్ట్ అన్ఫార్చునేట్ ఇప్పుడు మీరు అఫ్ కోర్స్ ఉండొచ్చు. జానారెడ్డి గారు 45 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా చాలా సేవలు చేశాడు. అవును. ఆయన కాన్స్టిట్యున్సీలో అతను చిన్న కొడుకు నిలబడడం జరిగింది. అతనికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఆ తర్వాత పెద్ద కొడుకు ఎప్పటి నుంచో టికెట్ అడుగుతా ఉన్నాడు, కానీ ఆయన వద్దు 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 అని అంటా ఉన్నాడు. దీనివల్ల అతని సేవలు పార్టీకి అవసరం ఉన్నాయి. అదేవిధంగా జానారెడ్డి గారు మీన్ టైం ఇక్కడ క్యాండిడేట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు అందరూ కూడా రఘువీర్ అయితే మంచిగా ఉంటుందని చెప్పేసి అతను కాంగ్రెస్ పార్టీ ఒక యునానిమేట్ గా వచ్చేసి అతను నిలబెట్టడం జరిగింది. జనరల్ గా కుటుంబ పాలన కావచ్చు, కానీ ప్రజల కోసం పనిచేస్తారు కదా అని చెప్పేసి మేము. అంటే కేసీఆర్ కుటుంబ పాలన మరి ప్రజల కోసం దోస్కూరు తెలంగాణను దాస్కూరు ఇట్లా కాదు కదా జానారెడ్డి గారి కుటుంబం. తెలంగాణను దాచుకోవాలి అంతా. జానారెడ్డి కుటుంబం అట్లా కాదు కదా, సాక్రిఫైస్ చేసిండ్రు, ప్రజల కోసం ఉన్నారు. జానారెడ్డి ఎలిగేషన్ ఉందేమన్నా? సింగిల్ ఎలిగేషన్ లేదు ఇప్పటిదాకా. 20 ఏళ్ళు మంత్రి చేసినా, ఎమ్మెల్యే చేసినా ఒక ఎలిగేషన్ లేదు ఇప్పటిదాకా. కరప్షన్ లేదు ఇక్కడ. కానీ అది తెలంగాణ ఏంది, కవిత మీద జైల్లో ఉన్నది, దాచుకోవడం తెలంగాణ మొత్తం. అది వాళ్ళ నైజాం వాళ్ళది. కానీ ఇట్లా కాదు కాంగ్రెస్ పార్టీలో. అందరు బతకాలి, వాళ్ళు కూడా బతకాలి. కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ. సో ఇప్పుడు మీరు అన్నట్టుగానే అన్న, ఇందాక మీరు ఒక మాట అన్నారు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని పార్టీలకు సంబంధించి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ కూడా జాయిన్ చేయించుకొని అంత అరాచక పాలన చేసినారు. ఇప్పుడు సేమ్ అదే తప్పు కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది. ఇప్పుడు మొదటి నుంచి జెండా పట్టుకొని తిరిగిన వాళ్ళు వదిలేసి ఇలా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో, బీజేపీ పార్టీలలో ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళని మళ్ళీ ఇప్పుడు జాయిన్ చేసుకుంటే 10 సంవత్సరాలు అధికారం లేనప్పుడు కాంగ్రెస్ జెండా మూసినప్పుడు ఏం కావాలా కార్యకర్త? కొంత జరిగింది అట్లా, మనం నేను ఒప్పుకుంటా. కాంగ్రెస్ పార్టీ కొంచెం తప్పు చేయొచ్చు, కానీ అక్కడ వరంగల్లో ఇలా కడియం కావ్యం కలుపుకున్నారు. అవును. కానీ ఆ కావ్యం కలుపుకోవడంలో ఆ వరంగల్లో ఆ గెలుపోవటంల దృష్ట్యా, లేకపోతే సర్వేల దృష్ట్యా కొంత కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి. ఇక్కడ కేంద్రంలో 10 ఏళ్లలో బీజేపీ మొత్తం పరిపాలన చేసి అందరినీ మతాల మధ్యలో, కులాల మధ్యలో చిచ్చు పెట్టింది. ఆ తర్వాత
బీజేపీ పార్టీ మళ్ళా వస్తే మన కూడా ఉండదు అనే దృష్టిలో పెట్టుకొని కడెం కావ్యను కొంతమంది చేర్చుకోవడం జరిగింది. అంటే వరంగల్లో అన్న నాకు అర్థం కాదు, వరంగల్లో ఈ 10 సంవత్సరాల నుంచి మీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా నిలబడే వ్యక్తి లేడా అన్న? మీకు పారాషూట్ వేసుకొని వచ్చిన కవిత సారీ ఆమెకి ఇస్తారా అన్న? కడెం కావ్యకి ఇస్తారా అన్న? నేను చెప్పిన ముందే చెప్పినండి తప్పితం జరిగినాయి అంటున్నా. కానీ అక్కడ పార్లమెంట్ లో దృష్టి పెట్టుకొని, ఇక్కడ గెలుపుకోవడం దృష్టి పెట్టుకొని, సర్వేస్ పెట్టుకొని ఇలా ప్రభుత్వంలో పార్టీలో మార్పులు చేర్పు జరిగిన మాట వాస్తవమే. మొదటి నుంచి జెండా పట్టుకున్న వాళ్ళందరూ కూడా అన్యాయం జరిగింది అని న్యాయం జరగాల్సిన అవసరం. వరంగల్ అన్న ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామ స్థాయి నుంచి కూడా ఇదే సమస్య ఏర్పడుతుంది. 1-2 కాన్స్టిట్యూన్సీలు మొత్తం కాకపోతే చాలా ఏరియాలలో కొన్ని ఏరియాలలో అసలే కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకుల్ని చేర్చుకుంటే మేము కిరోసిన్ పోసుకొని సూసైడ్ చేసుకుంటాం అనే వార్తలు కూడా మేము చూసినాం. మేము ఎందుకు అట్లా కొన్ని కాన్స్టిట్యూన్సీలు జరిగి కొన్ని నియోజకవర్గాలు జరిగినాయి అట్లా. ఎందుకంటే మనం మీ ఎంపీ ఎలక్షన్ లో జరిగినాయి అక్కడ ఏంటంటే సరే ఇప్పుడు హార్డ్ కోర్ కాంగ్రెస్ కార్యకర్త ఉంటాడు, ఫ్రమ్ బిగినింగ్ వాడు పనిచేస్తున్నాడు. ఏది ఫ్రమ్ బిగినింగ్ పార్టీ లేకున్నా ఉన్నా వాడు అదే ఎండకు అదే వానకు ఎండినోడు ఉన్నాడు. అవును. ఇప్పుడు కొంతమంది అధికారం వచ్చిన తర్వాత పార్టీలోకి రావాలనుకుంటే కొన్ని ఊర్లలో సరే వాళ్ళు వీళ్ళు కలిసిపోయి పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. కొన్ని ఊర్లలో ఏమైందంటే కొంతమంది వస్తే దీవించుకోలేకపోయి కొంతమంది వాస్తవం అది. దానికి నేను కూడా ఖండిస్తున్నా. అంటే రాకూడదని నేను అనట్లేను. పార్టీ వాళ్ళ ప్రయోజనం ఉంది. అలా కేంద్రంలో బీజేపీ రాకూడదు, ఇలా బీఆర్ఎస్ ఉండకూడదు. కేసీఆర్ చేసిన పని అయితే ఏదైతే మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని మొత్తం పతనం చేయాలనుకుంటో అలాగే మేము కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీని పతనం చేయాలని, బీజేపీ పార్టీని పతనం చేయాలని ఉద్దేశంతో మేము కూడా కొంత కలుపుకోవడం జరిగింది, అక్కడక్కడ జరిగింది. అంటే మీ ఫోకస్ అంతా నాకు అర్థం కావట్లేదు. ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన కాంచి బీఆర్ఎస్ పతనం బీజేపీ పతనం చేయాలని టార్గెటే పెట్టుకుని తప్ప ప్రజలకు మంచి పాలన అంచనా లేదా? ఎంత రేవంత్ రెడ్డి గారు ఎంత మంచి పరిపాలన ఇస్తున్నాడు. ఇప్పుడు అందరి స్వేచ్ఛ వచ్చింది. అలా తెలంగాణ 10 సంవత్సరాలు మొత్తం నలిగిపోయారు ప్రజలందరూ. గవర్నర్ హస్తాలు నలిగిపోయారు అందరు. ఎవరి 4 కుటుంబ 10 సంవత్సరాలు నలిగిపోయారు అందరూ. ఒక ముఖ్యమంత్రికి ఇంటర్వ్యూ ఇచ్చిండ్రా, ఎమ్మెల్యేకి ఇంటర్వ్యూ ఇచ్చిరా, ప్రజల ముందు ఎప్పుడు వచ్చిండా? ఇలా అట్లా కాదు. రేవంత్ రెడ్డి గారు 24 అవర్స్ ఇలా ప్రజలకు అందుబాటులో ఉంటుండు. 24 అవర్స్ ఇలా ప్రజలకు ఏం కావాలో చూస్తున్నాడు. ఇలా మీరు వచ్చినాక చూడండి ఇలా ఎన్ని మార్పులు వచ్చినాయి, ఎన్ని చేర్పులు వచ్చినాయి. మేము ఇప్పుడు వెనకాల ఉంది, నా వెనకాల 6 గ్యారెంటీలతో ముందుకు పోతా ఉన్నాం. 15 ఆగస్టు లోపల మాకు రుణమాఫీ అయిపోతుంది. 500 గ్యాస్ మన అరేంజ్ చేసేసినాడు మన చేవెళ్లలో. ఆ తర్వాత 2000 యూనిట్ కరెంటు ఉచిత కరెంట్ అయిపోయింది, అది కూడా అమలు అయిపోయింది. తర్వాత మహాలక్ష్యం ఒకటి ఉన్నది, అది తర్వాత రుణమాఫీ 15 ఆగస్టు లోపల రుణమాఫీ అయిపోతుంది కదా. కేసీఆర్ 10 సంవత్సరాల అప్పుడు 75,000 అప్పుడు 25,000 ఇచ్చి రుణమాఫీకి అర్థం లేకుండా చేసిండు. లక్షకు లక్ష వడ్డీ అయిపోయినది. కానీ మేము అట్లా కాదు. ఇప్పుడు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ మడమ తిప్పదు, మాట తప్పదు. రేపు చూడండి మీరు రేవంత్ రెడ్డి 15 ఆగస్టు లోపల చేసి తీరుతున్నట్టు గైడ్ లైన్స్ కూడా బ్యాంక్ లోకి వచ్చినాయి అప్పుడే. అంటే జనరల్ గా ప్రజల్లో ఉన్న ఒక చర్చ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 4-5 నెలలు అయినప్పటి నుంచి అని ఆ కాళేశ్వరం ఒకటి, ఫోన్ ట్యాపింగ్ ఒకటి అండ్ ఈ ఒకటి చూపించుకొని టైం పాస్ చేస్తున్నారు తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ పథకాలు కానీ అందించడం లేదు. ఫ్రీ బస్ ఒకటి పెట్టి ఆడోళ్ళు చుట్టుపట్టుకొని కొట్టేటట్టు చేసారు. 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ ఒకటైతే ఇచ్చారు. ఈ 2 ఇచ్చి టైం పాస్ చేసి 500 గ్యాస్ సబ్సిడీ పడట్లేదు. అంటే అకౌంట్ లో పడిపోయినాయి చాలా మందికి. మన కోదాల మన మహిళలు అందరూ అన్నారు మాకు అకౌంట్ లో వచ్చినాయి సార్ అని చెప్పినారు చాలా మంది. వచ్చినాయి కూడా వచ్చినాయి. తర్వాత మీకు మీ నియోజకవర్గంలో పడ్డాయా? చాలా మందికి పడ్డాయి. మహిళలకు 2,500 ఇస్తా అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ టైం పాస్ చేయదు. అదే నీకు మొన్న భద్రాచలంలో డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ప్రతి కాన్స్టిట్యూన్సీకి 3,500 ఇల్లు మంజూరు చేసింది కదా. మీరు చూడనట్టుంది అయితే, పేపర్ చూడనట్టుంది అయితే 3,500 ఇల్లు వచ్చినాయి. ఆ తర్వాత ఇప్పుడు మాకు సమయం ఏంటంటే అసెంబ్లీ అయిపోగానే పార్లమెంట్ కోడ్ వచ్చింది. 2.5 months ఇందులో పోయింది. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? 7 దఫాలు ఎలక్షన్ పెట్టింది. 1 దఫాలు అయిపోయేదాన్ని. దీని వరకు ఎలక్షన్ కోడ్ ఉంది. ఆఫ్టర్ దిస్ చూడండి మీరు ఇక టకటక అయిపోతాయి. ఇండ్లు వస్తాయి, పెన్షన్లు వస్తాయి, అన్ని వస్తాయి. ఎవ్రీథింగ్ ఇంప్లిమెంటెడ్. కాంగ్రెస్ పార్టీ అట్లా జరగదు.
కాంగ్రెస్ సార్ ఎలక్షన్ కోడ్ వల్ల మీరు పథకాలు మీరు అమలు చేయలేకపోతున్న వాస్తవానికి నేను అంగీకరిస్తాను. బట్ ఎలక్షన్ కు ముందు డిసెంబర్ 9వ తారీఖు తర్వాత అందరూ బ్యాంకులకు వెళ్ళి లక్ష 2 లక్షలు మీకు డబ్బులు తెచ్చుకొని మీరు రుణమాఫీ చేస్తా అని చెప్పి సాక్షాత్ రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. డిసెంబర్ 9గా, జనవరి 9గా, ఫిబ్రవరి 9గా, మార్చి, ఏప్రిల్, మే ఇంత వాటికి మరి ఎందుకు చేయలేకపోయారు? డిసెంబర్ 9 కట్ ఆఫ్ డేట్ పెట్టింది కదా, డిసెంబర్ 9 ఆగస్టు 15 అంటున్నారు కదా. ఆ హామీ లిటరల్ గా మీరు చెప్పిన హామీయే కదా. ఇప్పుడు మేము చెప్పిన హామీ అమలు చేయాలని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు సవాల్లో చెప్పారు. మీరు కూడా చూసింటారు, అవును, పేపర్లో, టీవీలో అన్నిట్లో వచ్చింది. 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తారని ఎలక్షన్ చెప్పిండ్రు. ఇప్పుడు మాకు మీరు ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోగానే 15 ఆగస్టు వరకు మీరు రుణమాఫీ చేయకపోతే రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి. ఒకవేళ చేస్తే హరీష్ రావు గారు రాజీనామా చేస్తా సవాల్ కూడా ఇద్దరు ఒకరు అనుకుంటారు కదా, అది పక్కా అవుతుంది. ఎందుకంటే బ్యాంక్ లో గైడ్ లైన్స్ వచ్చినాయి, అగ్రికల్చర్ మార్కెట్ లో కూడా వచ్చినాయి, కలెక్టర్ కూడా గైడ్ లైన్స్ వచ్చినాయి. దాన్ని అసెస్మెంట్ చేస్తున్నారు, కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చి దాని ప్రకారం ఫాలో అవుతుంది కాంగ్రెస్ పార్టీ, పక్కా అవుతుంది అది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ లో తీర్మార్మల గారికి టికెట్ ఇచ్చారు. అవును. సో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ విషయంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లాలో గానీ, నల్గొండ జిల్లాలో ముఖ్యంగా కోమారెడ్డి బ్రదర్స్ అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు సంబంధించి సహకరించలేదు వీళ్ళు. ఎందుకంటే ఒకప్పుడు తీర్మార్మల గారు వీళ్ళిద్దరిని వ్యతిరేకించారు కాబట్టి అతనికి టికెట్ ఇవ్వడం అనేది ఇష్టం లేకనే వీళ్ళు సహకరించట్లేదు అని ఒక మాట ఉంది. అట్లా జరగదు సరే, ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు తెలుసు, నేను పోయిన మీటింగ్లకు కోదాడలో, తర్వాత హుజూర్ నగర్ లో డెడికేటెడ్ పనిచేసిండు. ఒక ఇన్ఛార్జ్లను పెట్టిండు. ఇన్ఛార్జ్లను పెట్టి ప్రతి బూత్ లో ప్రతి ఓటు అంటే గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఎంతమంది 100 మందికి ఇద్దరిని పెట్టి డెడికేటెడ్ పనిచేసిండు. దాదాపు కాంగ్రెస్ పార్టీకి అక్కడ హార్డ్ కోర్ కార్యకర్తలు ఉన్నారు. ఆయన బట్టి ఇద్దరు కోదాడ అండ్ హుజూర్ నగర్. ఆయన ఒక మాట చెప్తే అందరూ తప్పకుండా ఫాలో అవుతారు. డిసిప్లిన్ అక్కడ ఉంటది, బాగా క్యారెక్టర్ ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది. తప్పకుండా అక్కడ అందరూ చాలా మంది పనిచేసిండు, అదే డెడికేటెడ్ పనిచేసిండు ఆయన. తర్వాత ఆయన కొన్ని విషయాలలో తీర్మానంలో కూడా సారీ చెప్పిండు. అక్కడ క్షమించండి ఆయన, మీ మీద ఉంటే అట్లా ఏం లేదు, గతంలో న్యూస్ పెట్టుకున్నప్పుడు నేను ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు ఏదో నేను చేసినాను కానీ అట్లా ఏం లేదని చెప్పినాడు కదా. ఇక్కడ కూడా చెప్పిండు వెంకరెడ్డి గారు. ఇక్కడ మన ఎంఎన్ఆర్ ఫంక్షన్ లో మీటింగ్ పెట్టిండ్రు. ఆ నామినేషన్ అప్పుడు ఆయన దగ్గర నామినేషన్ ఇప్పించిండు. అంతా బాగా సహకరించారు అదే లేదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కోమారెడ్డి బ్రదర్స్ వాళ్ళ నియోజకవర్గంలో పాటు వేరే నియోజకవర్గాల్లో కూడా ఏలు పెట్టి డిస్టర్బ్ చేస్తారు అనే ఆరోపణ గట్టిగా ఉంది. ఆయన మంత్రి ఉన్నాడు. ఇప్పుడు ఉదాహరణ చెప్తా, ఇక్కడ దేవరకొండ ఆయన వేయండు, ఏడ్చుకునేది ఒక ఆపత్తికి సాపత్కి వేయండు. పోయినప్పుడు ఆయన దగ్గర ఉన్న గుణం ఏంటంటే ఒక 10 రూపాయలు ఉంటే ఏమంటే ఇచ్చేస్తాడు. దాన్ని కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోతే దానికి ఏం చేస్తాం, అది కరెక్ట్ కాదు కదా. సరే కొంత మంత్రులు పోతారు, ఏమైనా పనులు చేసి పెడతారు. వేరే నియోజకవర్గం అట్లేం లేదు, అక్కడ ఎమ్మెల్యే తోటో మాలాంటి ప్రెసిడెంట్స్ తోటో కోఆర్డినేషన్ చేసుకునే పని చేస్తారు తప్ప అట్లేం లేదు. మరి ముఖ్యంగా తుంగతుర్తి నియోజకవర్గంలో ఎక్కువ వేలు పెడతారు కోమారెడ్డి బ్రదర్స్. తుంగతుర్తి నియోజకవర్గంలో మందల సామయ్య అనే ఎమ్మెల్యే ఒక డమ్మీ క్యాండిడేట్, మొత్తం కోమారెడ్డి బ్రదర్స్ ఏది చెప్తే అక్కడ అది నడుస్తుంది అని అంటున్నారు. తుంగతుర్తి పరిధి నాది కాదు, నేను నల్గొండ జిల్లా అధ్యక్షుడిని. కానీ అది అక్కడ సూర్యాపేట జిల్లా అధ్యక్షుని అడుగు చెప్తాడు ఆయన. అన్నా కదా, నా పరిధి కాదు అది. సూర్యాపేట జిల్లా మా చోటంగా అడిగితే చెప్తాడు అక్కడ ఏం జరుగుతుంది, నాకు తెలియదు అది. అట్లా జరగదు. అతను టికెట్ ఇప్పించింది వెంకరెడ్డి గారు. అతను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాకనే ఆయన 56,000 మెజారిటీని గెలిచినాడు ఆయన. అట్లా 56,000 మెజారిటీ రావడానికి వెనకాల కర్త కర్మ క్రియ కోమారెడ్డి బ్రదర్స్ శాస్త్రమే ఉండొచ్చు. అవును, ఆయన పార్టీకి పెద్ద ఆయన కాబట్టి టికెట్ ఇచ్చి ఆయన సంక్షేమంలో జాయిన్ అయ్యాడు. సామిల్ గారు టికెట్ ఇవ్వాలని గట్టిగా ఫైట్ చేసి ఇచ్చిండు, నిలబెట్టుకున్నాడు. సహజం కదా, పార్టీలో సహజం అది. కానీ అక్కడ మెయిన్ సామిల్ గారికి టికెట్ రావడానికి మెయిన్ అద్దంకి దయాకర్ని తొక్కాలి కోమారెడ్డి. ఆ స్టోరీ వేరే ఉంది. ఇప్పుడు ఆ లెవెల్ నేను పోను, ఎందుకంటే అది కొంచెం నాకంటే పెద్దలది. అది ఈ జిల్లా మటుకు పరిధి నాది, జిల్లా ప్రెసిడెంట్ నేను మాట్లాడగలుగుతా. దయాకర్ గారు ఏంటంటే రేవంత్ రెడ్డి చూసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. ఎట్లా ఉందన్న మరి నల్గొండ జిల్లాలో 5 నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి? చాలా మంచి, ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుంది? చాలా మంచిగా ఉంది. ఇప్పుడు మా ఎంపీ రఘువీర్ రెడ్డి గారు నాకు తెలిసి అప్పుడు ఎంపీ అయిపోయిందా? అంటే ఎంపీ అంటే మీన్స్ అభ్యర్థి, మా అభ్యర్థి రఘువీర్ రెడ్డి గారు 3.5 నుంచి 4.5 లక్షల మెజార్టీలో గెలవచ్చు పక్కా నాన్న. 100% అది 100% నేను చెప్తున్నాను. రికార్డు పెట్టుకుంటాను, మళ్ళా రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేయండి. వచ్చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ నేను చూసిన ఎఫోరియా రూరల్ లో బాగా ఓట్లు వేసారు కదా కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ది ఒకటి ఎక్స్పీరియన్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకటి, ఇక్కడ వెంకరెడ్డి గారు ఒకటి,
నేను నాతో సైతం మా లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే, బాలు నాయక్ గారు, పద్మావతమ్మ, అదే సూర్యాపేట దామోదర్ రెడ్డి గారు, తర్వాత రమేష్ రెడ్డి గారు, వీళ్ళందరూ గట్టిగా పార్టీకి హార్డ్ కోర్ కార్యక్రమం పనిచేసారు. అసలు కాంగ్రెస్ అంటే నల్గొండ కదా, నల్గొండ కాంగ్రెస్ కదా. ఇక మనం 300-400 వరకు మనం రాకపోతే మేము ఇక్కడ అర్థం లేదు. నల్గొండ ఎంపీగా కంచెల్ల కృష్ణారెడ్డి గారు నిలబడ్డారు. చూసుకున్నట్లయితే వాళ్ళ బ్రదర్ యాక్చువల్ నల్గొండ ఎమ్మెల్యేగా పనిచేశారు. అవును, కంచెల్ల భూపాల్ రెడ్డి గారు అండ్ కృష్ణారెడ్డి గారికి వాళ్ళ సేమ్ ఎంపీ టికెట్ ఇచ్చారు కావున ఒకవేళ వాళ్ళు ఎమ్మెల్యేగా చేసిన ఇన్ఫ్లుయెన్స్ కూడా పడి వాళ్ళే గెలిచే అవకాశం ఉండొచ్చు కదా. అసలు కృష్ణారెడ్డి ఎవరు కృష్ణారెడ్డి? అదే అంతలా మాట బీఆర్ఎస్ పార్టీలో కృష్ణారెడ్డి అంటే తెలియదు మాకు. ఆయన మహమ్మద్ కూడా ఎవరు కార్యకర్తలు, చిన్నపాటి కాంట్రాక్టర్ ఉండొచ్చు, అతని కోసం స్వప్రయోజనం చేసుకున్నాడు. భూపాల్ ఎట్లా ఫెయిల్ అయితే 56,000 మనకి గెలిచిండు వెంకరెడ్డి గారు. అన్నప్పుడు అంతా ఏం చేసిండు కానీ లఫుట్ పనులు చేసిండు, లఫుట్ పనులు చేసిండు ఆయనని. అట్లానే కూడా ఆడ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఎమ్మెల్యే ఏం పని చేసి తెలియదా మీకు? ల్యాండ్ గ్రాబింగ్, తర్వాత అన్ని ఇల్లీగల్ దందాలుగా శాండ్, ల్యాండ్, మైన్, వైన్ అన్ని వాళ్ళగా చూసుకుంది. మీకు తెలియదు ఎందుకు పతనమైంది పార్టీ ఇట్లా. కేసీఆర్ పెద్ద పనిమంతుడు పెద్ద అట్లా అంటారు అందరూ. ఎందుకు పతనమైన పార్టీ? బికాస్ ఆఫ్ ఎమ్మెల్యేస్ అండ్ బికాస్ ఆఫ్ వాళ్ళందరూ లీడర్లు. ఎందుకంటే దే డిడ్ లాట్ ఆఫ్ అంటే రాబరీ చేసింది అదంతా, తెలంగాణ రాబరీ చేసింది అంతా. కాబట్టి పార్టీ పతనమైంది. అంటే రాజకీయం అంటే ఒక రకంగా చెప్పాలంటే పేకాట్ లెక్క. ఇప్పుడు జోకర్ మీకు పడ్డది, ఇప్పుడు మీకు ఆట కలిసి వస్తుంది. మొన్నటిదాకా జోకర్ వాళ్ళకు పడ్డది, వాళ్ళు గేమ్ ఆడిరు. ఇప్పుడు మీకు టైం వచ్చింది, మీరు దోసుకునే టైం వస్తుంది. కానీ మేము ఏం దోసుకునే టైం రాదు మాకు. దోసుకుంటే ఎవరు మా పార్టీలో ప్రజల కోసం పనిచేస్తున్నారు మా పార్టీలో అందరూ. చూడండి, పేరు చెప్పి నేను చెప్తా, ఏ లీడర్ సిన్సియారిటీ చెప్తాను గురించి. ఎవరైనా ల్యాండ్ ట్రాపర్స్ కానీ లేకపోతే రౌడీ షీటర్లు కానీ లేకపోతే ఇంకెవరు మా పార్టీలో చూపెట్టండి, ఒకళ్ళిద్దరు చూపెట్టండి. అట్లా లేదు. ఉత్తమ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన సైనికుడు. జారెడ్డి గారు ఉన్నారు, సిన్స్ 45 years పనిచేస్తున్నారు. వెంకటరెడ్డి గారు ఉన్నారు, 5 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, ఇప్పటికి ఒకసారి ఎంపీ అయ్యిండు. ఇక్కడ ఓడిపోతే వెంటనే అక్కడ మా దాంట్లో లీడర్ ల్యాండ్ గ్రాబర్స్ ఎవరు ఉన్నారు? వేరెవరు? జారెడ్డి గారు నైజాం మీకు తెలుసు ఎంత సిన్సియర్ గా పనిచేస్తారు. సైనికుడు జారెడ్డి గారు ఉన్నారు, సిన్స్ 45 years పనిచేస్తున్నారు. వెంకటరెడ్డి గారు ఉన్నారు, 5 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, ఇప్పటికి ఒకసారి ఎంపీ అయ్యిండు. ఇక్కడ ఓడిపోతే వెంటనే అక్కడ మా దాంట్లో లీడర్ ల్యాండ్ గ్రాబర్స్ ఎవరు ఉన్నారు? వేరెవరు? జారెడ్డి గారు నైజాం మీకు తెలుసు ఎంత సిన్సియర్ గా పనిచేస్తాడు, ప్రజల కోసం పనిచేస్తాడు. ఆ తర్వాత ఒక నిజాయితీ పరుడు. అట్లనే మా కాంగ్రెస్ పార్టీలో అంతా నిజాయితీగా ఉంటారు అందరు. అది ఏ పార్టీ వాళ్ళని అంతే చెప్తారులేనా, మేమే నిజాయితీ మంత్రం మేము అట్లా చెప్పం. ఉంటే చెప్పడం అయిపోతుంది. అదే పేపరు ఎవిడెన్స్ కరప్షన్ అన్ని వస్తుంటాయి. కానీ ఇవన్నీ మా లీడర్ల మీద వచ్చినాయి ఇప్పటిదాకా రాలే ఇప్పటిదాకా. అదే సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాంచి కరెంటు కట్ అయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాంచి రైతు రుణమాఫీ లేదు, రైతు మన కేసీఆర్ కిట్టు లేదు, కళ్యాణి లక్ష్మి లేదు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి, ప్రజలు ఎప్పుడు తీసుకోవాలి? ఇందాకనే చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇల్లు చెక్కబెడుతున్నాడు. ఇప్పుడే ఇల్లు చెక్కబెడుతున్నాడు. కళ్యాణ లక్ష్మి వస్తుంది, తులం బంగారం ఇస్తాం, రుణమాఫీ ఇస్తాం, రైతు భరోసా ఇస్తాం. కానీ ఎవరైతే అక్రమంగా ఎవరైతే ఇల్లీగల్ గా తీసుకుంటారో వాళ్ళందరినీ కట్టడి చేస్తాం. ఇది పక్క. ఎందుకంటే 100 ఎకరాలకి రైతు భరోసా ఇచ్చి మనం అసలు బాగుంటుంది. కౌలు రైతులు కూడా ఇస్తాం. రైతు కూలీలకు కూడా 12,000 మేము ప్రామిస్ చేసినాం. అది కూడా పక్కా ఇస్తారు. 1 by 1 మొత్తం పార్టీ ఈ 5 years లో అన్ని ఫుల్ఫిల్ చేస్తుంది పక్కా. అంటే ఇప్పుడు మీరు పథకాలు మీరు హామీలు ఇచ్చారు కానీ దీంట్లో మళ్ళీ కోతలు పెడుతున్నారా? మీరు ఏమన్నారు, వడ్లకు మీరు బోనస్ 500 ఇస్తా అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు, ఓన్లీ సన్నోడ్లకే బోనస్ ఇస్తా అని అంటున్నారు. రేపు పథకాలు కూడా రేపు వేరే మార్చేస్తారంటుంది. కానీ ఆ రోజు చెప్పిన ఉన్నది కదా, మేము బోనస్ ఇస్తాం సన్నోడ్లకే, పెద్దోళ్ళకి లేదన్నాం. ఎంఎస్పీ ఉన్నది, దాని ప్రకారం ఫాలో అవుతున్నాం. ఈ సంవత్సరం ఓట్లకి ఏమో తగిలిఫ్ అయిందా? మొత్తం ఐకేపీ సెంటర్లు పెట్టి వెంటనే బిఫోరే పోయిన సంవత్సరం ఎంత బాధలు పడ్డారు. వర్షాలు వచ్చి మొత్తం మలకలు వచ్చి ఇబ్బంది పడ్డారు. ఈ సంవత్సరం అట్లా ఉందా? మొత్తం వెంటనే పేమెంట్ వచ్చింది. పేపర్ స్టేట్మెంట్ ఇక్కడ వచ్చిన రైతులు ఇబ్బంది పడరని లేదు. కాంగ్రెస్ పార్టీ అంటే అట్లుంటది, ప్రభుత్వం అంటే అట్లుంటది. సో ఇంత ముందు ఉన్న మంత్రి ఉమ్మడి నల్గొండ జిల్లా
సో ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్టే తెలంగాణ లోగో విషయం, తెలంగాణ గేయ విషయంలో అసలు ప్రజలు మిమ్మల్ని అడిగిరా అన్న లోగో మార్చండి, గేయం మార్చండి అని? గతంలో కేసీఆర్ ఎవరిని అడిగి చేసిండు? ఎవరన్నా ఆయన అడగలేదు. మరి అయ్యాలి మీరు ఎందుకు అబ్జెక్షన్ పెట్టలేదు? ఆ లోగో పెట్టినప్పుడు అందులో అమరుల స్తూపం మీద కేసీఆర్ ఏమైనా పెడుతున్నప్పుడు ఇది పెట్టాలి అభిప్రాయం తీసుకుంటా, కానీ ఇవాళ రేవంత్ రెడ్డి అందరి అభిప్రాయం తీసుకుంటున్నాడు. సిపిఎం, సిపిఐ, తెలంగాణ జనసంఘ అభిప్రాయం తీసుకుని చేస్తున్నాడు ఆయన. వాళ్ళ వాయి తీసుకుంటే ప్రోగ్రామ్ అది లోగో గురించి. అవును, అందరి అభిప్రాయం తీసుకుంటారు, చేద్దాం అన్నాడు. అట్లా తీసుకున్నా కేసీఆర్ అభిప్రాయం తీసుకుంటా. అసలు ఆయన ప్రగతి భవన్లో రానియలేదు. ఇవాళ ప్రగతి భవన్లో ఎవరు ఉంటారు? ఇవాళ దళితులు ఉంటుంది. ఇవాళ ఎవరు? భట్టి విక్రమార్క గారు ఉంటున్నారు, సీతక్క ఉంటుంది. మరి కాంగ్రెస్ పార్టీ విధి విధానం అట్లుంటది. కాంగ్రెస్ పార్టీ అంటేనే మన పార్టీ, బడుగుల పార్టీ. ఆయన పోయి దాంట్లో కూర్చొని ప్రగతి భవన్లో కూర్చొని 3,000 దాదాపు పెద్ద భవన్లో కూర్చొని ఆడ కూర్చొని ఎవరిని రానియకుండా మందా కూడా కూర్చున్నాడు. ఆయన పరిపాలన చేసినాడు. చూసిరా మందా ఫుల్ ఎప్పుడైనా మంది దాగే వస్తాడు మీటింగ్ లో పోయి చూస్తే. అంటే మీ కాంగ్రెస్ నాయకులు ఎవరు మంది ఆగరా? తాగి మీటింగ్ లకు ఎవరు రారు, తాగి ఇంట్లో పోయి కూర్చుంటే తాగొచ్చు. అలాగే మీటింగ్ లకు ఎవరు రావు. కానీ నిన్న జరిగిన విషయం ఏంటంటే ఈ లోగో విషయంలో కేటీఆర్ గారు వెళ్ళి చార్మినార్ దగ్గర ధర్నా చేసేసరికి కాంగ్రెస్ గవర్నమెంట్ కు భయం అయి మళ్ళీ లోగోని పోస్ట్ పోన్ చేసి ఇటు మళ్ళా తర్వాత అసెంబ్లీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటున్నారని బీఆర్ఎస్ వాళ్ళు చేసిన ధర్నాకు కాంగ్రెస్ వాళ్ళు భయపడ్డారు అని అంటున్నారు. కేటీఆర్ కేసీఆర్ భయపడితే ఇట్లు మనం ఎన్ని కేసులు పెట్టినారు మా మీద. కేటీఆర్ గారిని భయపడతాం, వానికి లుచ్చగానికి, వాడు పెద్ద లుచ్చ, వానికి భయపడతాం మేము. వానికి భయపడం, అయ్య కూడా భయపడం. కాంగ్రెస్ పార్టీ అంటే భయపడే పార్టీ కాదు ఇది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజలు ఉండే పార్టీ. అలా ఇద్దరు ఉన్న మేము కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసినాం, జెండా పట్టుకున్నాం, ధర్నాలు చేసినాం, రాస్తారోకోలు చేసినాం, కేసీఆర్ ని ఎగరగొట్టినాం. కానీ ఆడవాళ్ళు కేటీఆర్ గడపోయి ధర్నా చేయగానే మనం భయపడి మేము ఒప్పుకుంటామా? ఇట్లా కాదు. ప్రజల మన్ననలు పొందాలి, దీని మీద అభిప్రాయం తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన చేసిండు కాబట్టి వాయిదా చేసిండు, కానీ కేటీఆర్ గారిని భయపడి ఇస్తాము జరిగేది కదా అది. మరి నేను చార్మినార్ దగ్గర కేటీఆర్ వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళి ధర్నా జరగగానే మీరు లోగో ఎందుకు పోస్ట్ పోన్ చేసిరన్న? అదే చెప్తున్నా కదా, నేను ప్రజల అభిప్రాయం తీసుకోవాలని చెప్పేసి దాని మీద పార్టీ అభిప్రాయం తీసుకోవాలని చెప్పి వాయిదా చేసిండు. ఆయన ధర్నా చేయగానే ఏం చేయాలి, వాయిదా చేసినాం. సరే, ఇప్పుడు 4-5 సార్లు దాదాపు 4-5 సార్లు ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా గెలిచిన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు సడన్ గా 2019లో ఎలా ఓడిపోయారు కంచెల్ల భూపాల్ రెడ్డి గారి మీద? అవును, 4 సార్లు కంటిన్యూగా ఓటేసిండ్రు. ఒకసారి చూద్దాం, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నాడు. ఆ తర్వాత ఆయన బిడ్డని తీసుకుని పోయి ధర్నా చేసిండు, ఏడ్చిండు. సరే రకరకాల పని చేసినాయి. మొన్న కూడా ఏడ్చిండు కదా, మరి ఎందుకు వెళ్ళి ఆయన ఒకసారి తెలిసిపోయింది చేసే రూపం ఏందో. 5 ఏళ్ళు ఏం చేసి తెలిసిపోయింది. సింగిల్ హ్యాండ్ తోనే నల్గొండ డెవలప్మెంట్ చేసిన ఏం డెవలప్మెంట్? 2 చేతులు చేయలేదు. కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు గతంలో మా దివాకర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళ ల్యాండ్స్ అని కొనిపెట్టిండు, అవన్నీ అమ్మిండు. బడుగులో గీయాల్సిన ల్యాండ్ అమ్మి ఇక్కడనే ఇన్వెస్ట్ చేసిండు. కానీ ఆయన కొత్తగా ఆయన తీసుకొచ్చి చేసింది ఆయన సెక్రటరీ పెడతాయిడా ఎరగరగా చాలా ఉన్నాయని వాటి వాగ్దానాలు అన్ని ఒక వాగ్దానం అమలు కాలేదు. అసలు ఇదంతా ఎందుకు? వెలుగుల ప్రాజెక్ట్ పూర్తి చేసిండా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వెంకటరెడ్డి గారు తీసుకపోయాడు, శంకుస్థాపన చేసిండు. వాడికి ఎన్ని సంవత్సరాలు అయింది శంకుస్థాపన పూర్తి చేసిన? ఆయన ఏమన్నా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు మద్యపానాన్ని నిషేధిస్తా అని చెప్పేసి కొన్ని సొంత బ్రాండ్ తీసుకొచ్చి పెట్టిరు. అవును, ఏ విధంగా వ్యతిరేకత వచ్చిందో అర్థమైంది. ఇప్పుడు అదే పాలసీ మీరు ఇక్కడ ఏదో బీర్లు దొరకట్లేదు, మేము కొత్త బీర్లు తీసుకొస్తాం అని చెప్పి పెడితే అప్పుడు అంటే ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మీరు ఇక్కడ ఏమన్నా కాపీ కొడుతురా? ఆయనకు మాకు సంబంధం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేది వేరు, మాదే. కాంగ్రెస్ పార్టీ కొంత ఆబ్కారీ విధానంలో కొంచెం మార్పులు చేస్తున్నది, కానీ అదే ప్రజలకు మంచిగా ఉండాలి. గతంలో కేసీఆర్ అని బెల్ట్ షాపులు పెట్టి తాగుబోతులు తయారు చేసాడు. అట్లా కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం తయారు చేయదు, ప్రజల కోసం పనిచేస్తుంది. మీరు ఇచ్చిన హామీలలో అంటే హామీ అని కాదు, వాగ్దానాలలో విలేజ్లలో బెల్ట్ షాపులను తీసేపిస్తామని చెప్పారు. మరి ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఈ విషయం మీద చాలా సీరియస్ అయ్యండి. బెల్ట్ షాపుల వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పెడతారు. మరి ఎక్కడ బెల్ట్ షాప్ మూసేసిరన్నా? ఏ బెల్ట్ షాపులు? ఇప్పుడు మీరు నాతో బయటకు వస్తే మీరు గల్లీకి 10 బెల్ట్ షాపులు చూపిస్తాం మీకు. గతంలో కొన్ని కొంచెం మెరుగేసేదే, ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గారు అక్కడ మునుగోడులో కూడా చాలా మంది చెప్పిండు బెల్ట్ షాప్ తక్కువైనా. ఇప్పుడు గతంలో వచ్చేవాడిగా ఉండేవి, చాలా తక్కువైనాయి. కాకపోతే ఇంకా ఇప్పుడు కొత్త మార్పు. అసలు కేసీఆర్ మాకు 3 నెలలు టైం ఉండగా ముందే పెట్టుకోలేదు టెండర్ అయినా, అది అడగరు మీరు. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ మంచి సాఫ్ట్ గా పోతుంది, పత్రికా వాళ్ళ పేపర్లు అది అడుగుతారు. అంటే మీ ఏంటంటన్నా కేసీఆర్ వద్దు,
బీఆర్ఎస్ పార్టీ వద్దని చెప్పేసి మీకు ఓటేసి మీకు అధికారం ఇచ్చినామన్నా, అడిగే అర్హత మాకు ఉందా లేదా? మేము బరాబర్ అడుగుతామన్నా, ఖచ్చితంగా అడిగే బాధ్యత మీకుంది, మీరు సమాధానం చెప్పే బాధ్యత. ఎందుకంటే ఇప్పుడు రాజకీయం చేయాలి, ప్రజలకు సేవ చేయాలని ప్రతి ఒక్కళ్ళకి ఆశ ఉంటది. కానీ మీరు అదృష్టవంతులు, మీకు ఆ దేవుడు ఆ ప్రజలు మీకు ఆ అదృష్టాన్ని ప్రసాదించి. ఇప్పుడు సరే అన్న, గతంలో పేపర్లో ఏమైనా అడిగితే కేసీఆర్ ఎట్లా జవాబు చెప్పేది? ఇప్పుడు చెప్తారా కాంగ్రెస్ మంత్రులు రెస్పెక్ట్ ఇస్తారు, మీకు కుర్చీ ఇస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు. కానీ అట్లా ఇచ్చిన కేసీఆర్ దాంట్లో ఏమి వెళ్ళాడు, చుప్ అనేది ఏంద్రా బాబు అయ్యా జితగాడు ఏమన్నా? అందరం మనం ఓటేస్తే కేసీఆర్ కూర్చున్నావాడా? ఇంకా ఇప్పుడు అందరం ఓటేస్తే ఇలా కాంగ్రెస్ వచ్చింది, మనం అందరం ఓటేస్తే కేసీఆర్ కూర్చున్నాడు. కానీ మనకి అట్లా మాట్లాడే హక్కు లేదు. ఏమైనా ఎదురు మాట్లాడారా? పేపర్లో ఎవరైనా టీవీలో ఎదురు మాట్లాడారా? మాట్లాడలేదు. కానీ ఇలా కాంగ్రెస్ తప్పు చేసి ఏమంటే ఎండగడతారు మీరు. ఎందుకు? మీకు ఆ స్వేచ్ఛ ఉన్నది, పత్రికా స్వేచ్ఛ ఉన్నది, మీకు విలేకరులకు ఆ స్వేచ్ఛ ఉన్నది. ఎంతసేపు తప్పును ఎండగడమే కదా మీ బాధ, మీ బాధ్యత. అవును. సో మీరు కవిత గారిని జైలుకి పంపించారు. మేము పంపించినాం, ఆమె తప్పు చేసి ఆమె పోయింది, మేము పంపిస్తాం. ఇప్పుడు మళ్ళీ ఈ 2-3 రోజుల నుంచి ఏం పడుతుంది, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ ని కూడా జైలుకి పంపించాలి, ఇక హరీష్ రావు పోతాడు, కేటీఆర్ పోతాడు. అంటే నాకు తెలిసి ఈ కల్వకుంట్ల ఫ్యామిలీని మొత్తం జైలు వేసేంత వరకు మీరు నిద్రపోనట్టుందన్నా. మీరు తప్పు చేసిందా లేదా కవిత? తప్పు చేసిందా లేదా? చేసింది లిక్కర్ స్కామ్ ఎలా చేసింది? కేజ్రీవాల్ కూడా పోయింది కదా. మరి ఆకంటే పెద్ద తీసుకోరు కదా, ఏమైనా ఇట్లా కాదు కదా. మద్యం పేరు చెప్పి కవితను పంపించారు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పేరు చెప్పి కేసీఆర్ గా మొత్తం గండి. ఫోన్ ట్యాపింగ్ చేయలేదా మరి? కేసీఆర్ ప్రభాకర్ రావు లాంటి పెట్టుకొని మా మునుగోడు ఎలక్షన్ లా మా కాంగ్రెస్ లో 30 తిప్పలు పెట్టిండు. ఇది అన్ని హుజూర్ నగర్ లో చేసిండు. నాగార్జున సాగర్ లో జాన్ రెడ్డి గారు ఓడగొట్టడానికి 100 మంది ఎమ్మెల్యేలు దించినాడు. అర్థమైందా మీకు? ఒక్కొక్క ఇంటికి ఒక ఎమ్మెల్యేని దించిండు. ఎంత కరప్షన్ చేసిండు, ప్రజాధనం మొత్తం వృధా చేసిండు, ప్రజాధనం మొత్తం తీసుకొచ్చి ఆడబెట్టిండు. అయినా కానీ కాంగ్రెస్ పార్టీ అలా గట్టి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మా పెద్ద మనిషి జాన్ రెడ్డి గారు పోదాం, ముందుకు పోదామని చెప్పి అందరికి ధైర్యం ఇచ్చిండు. అట్లే ముందుకు పోయినాం. అయినా 77-78 వేల ఓట్లు సాధించినాం ఆ రోజు. అర్థమైందా? కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే ఏమైతే ఆయనకు అర్థం కావాలి. ఇప్పుడు అర్థమైంది. బిడ్డ ఇంకా ముందు ఇంకా ఆయనకు అర్థం కావాలి, ఇంకా ఆయనకు అర్థం కావాలి. ఏమర్థం కావాలి? ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఏమవుతుంది, లిక్కర్ స్కామ్ పోతే ఏమవుతుంది? అప్పుడు ఆయన కళ్ళ నెత్తి మీద ఉన్నాయి, అహంకారం ఉంది ఆయనకి, మొత్తం దిగిపోయింది. బిడ్డకి పోతాడు జైలుకి. ఎందుకు పోతే రేవంత్ రెడ్డి జైలు పంపించలేదా? ఓటు నెట్ కేసులో జైలు పంపించలే. అసలు ఓటు లేదు, నోటు లేదు, 2 లేదు, ఉట్టి ఇరికిచ్చి పంపించేసాడు. ఫోన్ ట్యాపింగ్ సేమ్ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే కూడా అంతే. చాలా మంది మా అందరిని పంపించాలి. చిన్న పాములు కేసు పెడితే పెద్ద పెద్ద ధనాలు చేస్తే ఒట్టి కేసు పెట్టి మా మీద అన్ని కేసులే. అదే కదా. సో జగదీష్ రెడ్డి గారు అంటారు అంటే ప్రజలకు అప్పటికే కాంగ్రెస్ మీద విరక్తి వచ్చేసింది, ప్రజలకి అసలు కాంగ్రెస్ పార్టీని చీదరించారు. ఆయన గురించి చెప్తావు, చావుపై కొనలొట్ట పోయినట్టు 3,000 మీద గెలిచిండు, 3 సార్లు గెలిచింది. ఇప్పటికి గుర్తు చేసిరు. నేను ఒక ప్రెస్ మీట్, కాంగ్రెస్ కథనం బాగాలేక ఆడు గెలిచిండు. ప్రెస్ మీట్ కి వెళ్ళింటున్నాను నేను. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో 11 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బొడ్రాయిలక్క నేను ఒక్కనే సూర్యాపేటలో గెలిచిన బాంచే 11 మంది కూడా నన్ను తట్టుకోవడం కష్టమేనా అంటారు. వాడు తిక్కలు తెలియదాని కానీ సాగుబై కొన్నాళ్ళ మీద గెలిచిన ఆయన ఎట్లా అని చెప్పనా, అది మా కుటుంబం సఖ్యగా ఉంటే అది గెలిచే అడ్రస్ లేకుండా పోతుంది. 0 ఫస్ట్ ఓడిపోయే సీట్ అదే. నల్గొండ జిల్లాలో కాదు, రాష్ట్రంలో ఓడిపోయే ఫస్ట్ సీట్ అయ్యాక నిర్ధారించిన మేము. టైం అన్ఫార్చునేట్ అని టైం బాగున్నది, దామన్నా ఆరోగ్యం సహకరించలేదు కొద్దిగా. అప్పటిదాకా ఆపరేషన్ మోకాలు ఆపరేషన్ చేసుకొని కొద్దిగా హాస్పిటల్ ఉన్నాడు. ప్రజలకు పోవాలంటే కొద్దిగా అంటే జనరల్ గా ఆరోగ్యం సహకరించారు, లేకపోతే ఎక్కడ జగదీశ్వర రెడ్డి అయిపోతానే. అప్పటికి ఎంతమంది ఎన్ని ఇచ్చి డబ్బులు తెలుసా నీకు? ఆయన 200-300 కోట్లు ఖర్చు పెట్టిండు. బీజేపీలో కొనుక్కున్నాడు, బీఆర్ఎస్ లో కొనుక్కున్నాడు. ఓటుకు 3,000 ఇచ్చిండు. అయినా కానీ 2-3 వేలతో గెలిచింది ఏముంది అలా. గెలుపు కాదు, ఓడిపోయినట్టు ఆయన. అంతేనా? పక్క ఓడిపోయినట్టు. అంటే ఇప్పుడు సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జగదీష్ రెడ్డి ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉండు. మరి ఆ నియోజకవర్గానికి అభివృద్ధికి పరంగా నిధులు ఇస్తారా ఇవ్వరా? ఎందుకు ఇవ్వరు? ఇన్ఛార్జ్ పార్టీ ఎమ్మెల్యే లేడు కదా అక్కడ. మా ముఖ్యమంత్రి గారు చెప్పే కదా, బీఫామ్ ఇచ్చిన ప్రతి మనిషి ఓడినా గెలిచినా ఆయన ఇన్ఛార్జ్ అని చెప్పేసిండు. దామని ఇన్ఛార్జ్ అక్కడ ఏదైనా ఆయన చూసుకుంటాడు, పక్కా చూసుకుంటాడు. డెవలప్మెంట్ పక్కా ఇస్తారు. మన రేవంత్ రెడ్డి గారు ప్రామిస్ కూడా చేసిండ్రు, ఇస్తారు. ఇప్పుడు ఇది అయిపోగానే మేము పరిపాలన మీద పడుతుంది మా ప్రభుత్వం. తప్పకుండా ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గం తిరుగుతాడు, రివ్యూ చేస్తాడు, సమీక్షలు పెడతాడు. ఆయనకు అనుభవం ఉంది. గతంలో 2-3 సార్లు ఎమ్మెల్యేగా చేసిండు, ఎంపీగా చేసిండు. మల్కాజ్గిరి పెద్ద సీటుకు ఎంపీగా చేసినాడు.
మంచిగా అదే లేదు, మా పరిపాలన సూపర్ ఉంటుంది లేదు. ఓకేనా. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ తెలంగాణ గేయింగ్ మ్యూజిక్ అందించిన ఎంఎం కీరవాణి గారి గురించి ఎంత కాంట్రవర్సీ జరుగుతుందో మీకు తెలిసిన విషయమే. అంటే మన తెలంగాణకు సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు లేరా, ఆంధ్రకు సంబంధించిన కీరవాణి గారిని మ్యూజిక్ అందించడం కేసీఆర్ తీసుకొచ్చి ఆంధ్ర మెగా కృష్ణ తీసుకొచ్చి 1,00,000 కోట్లు చెప్పిండు, మ్యూజిక్ కొడితే తప్పైనా అదే ఖచ్చితంగా మీ దగ్గర నుంచి ఈ ఆన్సర్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన. ప్రతి దానికి కేసీఆర్ చేసిండు కాబట్టి మేము చేసినాం, కేసీఆర్ చేసిండు మీకు పీఠం ఇచ్చినాం, కేసీఆర్ వద్దని మీకు పీఠం ఇచ్చిన తప్ప మీరు ఎందుకు చేస్తున్నారు తెలియదు. 1,00,000 కోట్లు ఎక్కువనా మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కువనే అంటే నాకు అర్థం కావట్లేదు అన్న. మెగా కృష్ణారెడ్డి వద్దని ఇంట్లో కూర్చోబెట్టినాం, మీరు ఎందుకు చేస్తున్నారు తప్ప? మెగా కృష్ణారెడ్డి ఎవరు? పెద్ద ఆంధ్ర కాంట్రాక్టర్, ఆంధ్రోడు, పిఠాపురం అయింది, రాజమండ్రి దగ్గర పిఠాపురం. అవును అవును. ఇలా ఎన్ని లక్షల కోట్లకు ఉన్నాడు ఇలా. మరి ఆయనకి ఎందుకు పీఠం వేసిండు? ఆంధ్రలో వెళ్ళిపోవాలి, ఇంటి నుంచి ఉద్యోగాలు వెళ్ళిపోవాలి, ఖాళీ అందరూ అంత ఆంధ్రలోనే పట్టుకున్నాం కదా. మేము కీరవాణి తీసుకొచ్చి తెలంగాణ ఏదో జయ జయ తెలంగాణ పాడబడి తప్ప దాంట్లో ఏం లేదు, అది కరెక్టే. అది ఎవరు మంచి పని చేసిండు. ఎవరు మన ఇన్ని రోజులు నాకు తెలంగాణ విషయం గుర్తురాలే కానీ ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు రాగానే ఇప్పుడు కరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు అంటే ఏమంటారంటే రేవంత్ రెడ్డి గారికి ఆంధ్ర మీద ప్రేమ ఉంటే పోయి అక్కడ ముఖ్యమంత్రి కావాలి, ఇక్కడ ఎందుకు ముఖ్యమంత్రి అవుతున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పొద్దు కానీ తెలుసు, మొన్న సిద్ధాంతం ఉన్నదని బహుజన సమాజ్ పార్టీలో పోయి ఇంటి నుంచి మళ్ళీ పోయి దొరల పాటలో పడ్డాడు. ఆయన గురించి ఏం చెప్తావు కానీ పెద్ద మనిషి పక్క పెట్టేసి అసలు అందరినీ సాంబార్ ఖరాబాక్ లేక తీసి పడేస్తారు మీరు. లేకపోతే ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మంచి చదువుకున్నాడు, మాకు గౌరవం ఉండే, బహుజన బిడ్డ. అప్పటిదాకా మాకు ఇప్పుడు గౌరవం ఉందంటే బహుజన సమాజ్ పార్టీలో ఉండి ఉద్ధరిస్తాడు, ఏదో మన బడుగుల కోసం పనిచేస్తాడు, బడుగుల పిల్లల కోసం సెక్రటరీగా ఉండి పనిచేసిండు కదా, ఆయన మాకు అభిమానం ఉండే. అది పోయిన తర్వాత పోయి ఆయన బీఆర్ఎస్ పార్టీలో పోయిన తర్వాత మాకు ఏం అభిమానం ఉంటుంది చెప్పు. పనిచేసే పార్టీలో ఉండాలి, బడుగుల కోసం. ఇప్పుడు మందకృష్ణ మాదిగా పనిచేస్తాడు ఏ పార్టీ లేకుండా. సరే ఆయన కూడా మనం బీజేపీ బైండ్ ఓవర్, నేను కూడా చెప్తాను మాట చెప్తాను, బీజేపీ బైండ్ ఓవర్ అయ్యండు, ఆయన కూడా తప్పిద్దామే. చాలా మంది డెడికేట్ గా పనిచేస్తారే ఎంఆర్పిఎస్ కోసం. మరి ఈయన సిద్ధాంతం కోసం పనిచేస్తే అనేది సిద్ధాంతం కోసం ఉండాలి. చాలా మంది మంచి మంచి మేధావులు ఇలా పార్టీ కోసం పని కోసం పైసల కోసం పనిచేసారు, వాళ్ళు పదవుల కోసం పనిచేసినరా? ఇట్లా కాదు. వాళ్ళందరూ చాలా మేధావులు, చాలా మంది నిజాయితీగా నీతిగా బతికిన చాలా మంది, ఆఖరికి అన్నం లేకుండా చచ్చిపోయిన చాలా మంది, వాళ్ళందరూ చరిత్రలో నిలబడరు ఇలా. అట్లనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా బహుజన బిడ్డ కాబట్టి ఇట్లనే ఆయన పనిచేస్తుంటే మన చరిత్రలో నిలిచిపోని ఇలా. మేము ఆయన తెలంగాణ అంబేద్కర్ కూడా కొన్ని విషయాలలో కొన్ని సందర్భాలలో, కానీ ఇవాళ ఏమైంది అతని విలువ అతనే పోగొట్టుకున్నాడు. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా శంకర్ నాయక్ అన్న గురించి నేను ఒక బయట ఒక విషయం విన్నా. అన్నగారు మీకు త్వరలో ఎమ్మెల్సీనన్నా లేకపోతే జడ్పీ చైర్మన్ లాంటి పదవులన్నా ఇవ్వబోతున్నారు అంటారు, అది ఎంతవరకు నిజమన్నా? ఉండొచ్చు, ఎందుకంటే పార్టీకి నేను ఒక విధేయుడిగా పనిచేస్తున్నా, ఒక కార్యకర్తగా ఉన్నా. పార్టీ ఏ పని చెప్తే ఆ పని చేసిన. మునుగోడు బై ఎలక్షన్లో డే అండ్ నైట్ తిరిగిన, 24/7 తిరిగిన, నాగార్జున సాగర్లో తిరిగిన, హుజూర్ నగర్లో తిరిగిన. ఈ 3 కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్స్ వస్తే నేనే జనరల్ చీఫ్ ఏజెంట్ గా, జనరల్ ఎలక్షన్ ఏజెంట్ గా ఉన్నా. ప్రతి ఒక్క ఆఫీసర్ని కోఆర్డినేట్ చేసి మీటింగ్స్ అన్ని పెట్టించిన ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ గారు. ఆ తర్వాత మేము నాగార్జున సాగర్ లో జయారెడ్డి గారు కూడా నన్ను, అసలు ఒక సమయంలో జయారెడ్డి గారు నన్ను క్యాండిడేట్ ఉన్నాడు, కానీ నేను ఒప్పుకోలే. ఎక్కడన్నా? నాగార్జున సాగర్ లో. అవునా? బీ ఫామ్ ఇస్తే బీ ఫామ్ లో అతని పేరు రాసి కింద నా పేరు రాసినాడు. అంటే సెకండ్ ప్లేస్ కాదు, సబ్స్టిట్యూట్ గా రాస్తారు. అంటే సార్ ఏమన్నా బీఫామ్ అంటే ఏమన్నా నామినేషన్ రిజెక్ట్ అయితే నేనే క్యాండిడేట్ ఉంటున్నాడు, నేను ఒప్పుకోలే. లేదు సార్, ఇప్పుడు ఈ టైంలో మీరే ఉండాలి, పార్టీకి అవసరం, తర్వాత తెలంగాణకు అవసరం మీరు, కానీ నేను పోటీ చేస్తే ఏం అర్థం ఉంటుంది? లేదు ఉండదు సార్, మీరే చేయాలి చెప్పి సార్ని నచ్చచెప్పడం జరిగింది. నేను నచ్చచెప్పినా, పార్టీ నచ్చచెప్పింది, పైన సోనియా గాంధీ గారికి ఫోన్ చేస్తేనే అప్పుడు సార్ బై ఎలక్షన్ నిలబడ్డాడు అని. ఇలా కాంగ్రెస్ పార్టీ నమ్మకంగా నా మీద ఉన్నప్పుడు నేను నమ్మకంగా పనిచేసిన, నాకు ఎమ్మెల్సీ ఇవ్వచ్చు. గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు చాలా సందర్భాల్లో, నీకు పార్టీ వస్తే మంచి పీఠం ఇస్తాం, మంచి పదవి ఇస్తాం, నీకు మంచి పొజిషన్ ఇస్తాం అని చెప్పిండ్రు. ఆఫ్ కోర్స్ సహజం ఇవ్వచ్చు. మరి కింద నేను లాస్ట్ టైం ఒక ఎంపీ ఎలక్షన్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, నా తర్వాత ముఖ్యమంత్రి అయ్యే
లక్షణాలు కానీ అర్హత కానీ కోమరెడ్డి వెంకరెడ్డి గారికే ఉన్నాయని అన్నారు. ఫ్యూచర్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా కోమరెడ్డి వెంకరెడ్డి గారిని ముఖ్యమంత్రి? అది నా పరిధి కాదు, అది ముఖ్యమంత్రి గారిని అడగాలి మీరు. నేను చెప్పింది నేను కాదు కదా, అంతేనా? సో ఎనీవే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. మీరు ఇంకా రాజకీయ పరంగా ప్రజాసేవ పరంగా ప్రజల దగ్గరికి మంచిగా వెళ్ళి మంచిగా సేవ చేయాలి, అవినీతి లేకుండా మంచి పరిపాలన ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ గా ముఖ్యంగా చెప్పాలంటే భయపడకుండా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాకు ఇంటర్వ్యూలు అని చెప్పండి, మీరు చేసిన అభివృద్ధి ఏందో మా కెమెరాల మమ్మల్ని ఉండి చెప్పవాలండి. 100% చెప్తా. ఇప్పుడు ఫోన్ చేసి చెప్పండి, నేను ఫోన్ చేసి చెప్తా. ఇప్పుడు ఇంటర్వ్యూ సైదాకి అని చెప్తా. అంతే. ఎందుకంటే ఎందుకు భయపడాలి అంటే నాకు అన్నారన్న లిటరల్ గా మేము ఇస్తే మా పై వాళ్ళు కూర అని అంటారు. ఇది ఎక్కడికి పోవాలి, కంపెనీ అనిపించింది నాకు. మా కాంగ్రెస్ పార్టీ ల్యాండ్ గ్రాబర్ కాదు, దోసుకునేటోళ్ళు కాదు, ప్రజల కోసం పనిచేస్తారు, ప్రజల ముందు డెవలప్. ఇప్పుడు నా కోర్స్ నేనే చూస్తా, నాకు వ్యాపారం లేదు, ల్యాండ్ చూసుకోవడం తెలియదు. ఇన్ని సంవత్సరాలు నేను జెడ్పీటీసీ చేసిన, ఎంపీపీ చేసిన, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిన, టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిన, ఇప్పుడు జిల్లా కాంగ్రెస్కి వచ్చిన, గతంలో మండల పార్టీ ప్రెసిడెంట్ కూడా చేసిన, ఇన్ని పదవులు చేసిన, ఎక్కడ కూడా చిన్న కరప్షన్ మచ్చం లేదు. భయపడాల్సిన అవసరం ఏముంది? ఎవరికైనా భయపడదు, ఎండగట్టాల్సింది ఎవరికైనా తప్పు చేస్తే. కానీ కాంగ్రెస్ కూడా అదే పని చేస్తారు, ప్రతి ఒక్కరు ముందుకు వస్తారు, మాట్లాడతారు. మాట్లాడకపోతే నాకు చెప్పండి, నేను వాళ్ళతో మాట్లాడిస్తా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.